రేపటి కోటి దీపోత్సవ వేదిక మరింత దేదీప్యమానంగా వెలిగిపోతోంది. రేపు ఈ కోటి దీపోత్సవ వేదికపై బాసర క్షేత్ర అధిష్టాన దైవం శ్రీ జ్ఞాన సరస్వతీదేవి అమ్మవారికి విశేష పూజ నిర్వహించుకోబోతున్నాం. రేపు ఈ కోటి దీపోత్సవ వేదికపై మొట్టమొదటిసారిగా కోల్కతా కాళీ అమ్మవారికి సైతం అత్యంత విశేష రీతిలో కుంకుమార్చన నిర్వహించుకోబోతున్నాం. అంతేకాదు డోకిపర్రు నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి వేంచేసి ఈ వేదికపై శ్రీదేవి భూదేవి సమేతుడై అత్యంత నయన మనోహరంగా పరిణయోత్సవ శోభతో మనందరికీ కూడా దర్శన భాగ్యం కల్పించబోతున్నారు. రేపు భక్తులను అనుగ్రహించేందుకు కాకినాడ శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద సరస్వతి స్వామివారు వేంచేస్తున్నారు. బృందావనం మహామండలేశ్వర్ శ్రీ భాస్కరానందాజీ మహారాజ్ విచ్చేయబోతున్నారు. రేపటి కోటి దీపోత్సవ వేదికపై ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జొన్నవిత్తుల రామలింగేశ్వర వారి ప్రవచనామృతం ఉంటుంది. వీటితో పాటు మహానీరాజనం, సాంస్కృతిక కదంబాలతో పాటు అనేక ఆధ్యాత్మిక ఘట్టాలు ఆవిష్కృతం కాబోతున్నాయి. అష్టాదశ పురాణాలైన, రామాయణ భారతాది ఇతిహాసాలైన, జ్ఞాన మార్గాన్ని చూపే ఉపనిషత్తులైన ఆయన చెబితే ఇట్టే అర్థమవుతాయి. ఆయన మాటే వేదవాక్కుగా భావించే అభిమానులు కోకొల్లలు. ఆయనే శారదా జ్ఞానపుత్ర, ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు. ఈనాటి కోటి దీపోత్సవ కార్యక్రమంలో ప్రవచనామృతం అందించేందుకు విచ్చేసినటువంటి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య స్వాగతం పలుకుతున్నాం. ఈనాటి కార్యక్రమంలో ఇక్కడికి విచ్చేసిన భక్త కోటికి ప్రవచనామృతాన్ని అందించవలసిందిగా మనవి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. దీపము, ఈ దీపం గురించి మనకి ఒక ప్రధానమైనటువంటి శాంతి మంత్రం ఉంది. ఓం అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ, ఓం శాంతి 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 అని. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ. తమసోమా జ్యోతిర్గమయ అంటే మమ్మల్ని చీకట్లోంచి భగవంతుడా వెలుతురులోకి తీసుకువెళ్ళు అని అర్థం. బాహ్యంలో మనం వెలిగించేటటువంటి దీపం చీకటిని పోగొడుతుంది, మనకి వెలుతురిస్తుంది. ఏది యథార్థమైన వస్తువు అన్నది ఆ దీపపు కాంతిలో మనం తెలుసుకుంటాం. కానీ లోపల ఉండేటటువంటి చీకటి అజ్ఞానపు చీకటి, అది పుట్టుకతో వచ్చినటువంటి చీకటి. పుట్టుకతో జ్ఞానులైన వారు ఉండడం చాలా చాలా అరుదు. ఎక్కడో శుకబ్రహ్మ, వామదేవుడు మొదలైనటువంటి వారు పుట్టుకతో జ్ఞానులు. మిగిలిన వారందరూ పుట్టుకతో అజ్ఞానం ఉన్నవారే. ఆ అజ్ఞానాన్ని పోగొట్టడానికి కొండెక్కని దీపాలై మిగిలిపోయేవారెవరు అంటే గురువులు. ఆ గురువులు నిజానికి ఎప్పుడూ వెలిగేటటువంటి దీపాలు. మిగిలిన దీపాలు మనం ఏం వెలిగిస్తామో ఆ దీపానికి ఒక ప్రమిద ఉండాలి, అందులో నూనె కానీ నెయ్యి కానీ వేసి ఒత్తి వేసి అగ్ని సంపర్కం చేత వెలిగిస్తారు. కానీ గురువు తన యొక్క వాక్కుల చేత, తాను ఇచ్చిన వాంగ్మయం చేత శాశ్వత స్థానాన్ని పొంది దేశకాలములతో సంబంధం లేకుండా కొన్ని కోట్ల మందిని తరింపచేస్తూనే ఉంటారు. ఈ దేశంలో గొప్పతనం ఏమిటంటే భగవంతుడే గురువుగా వచ్చాడు. మీరు పరమశివుణ్ణి చూస్తే ఆయన దక్షిణామూర్తిగా వచ్చాడు. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే అని తన చుట్టూ కూర్చున్నటువంటి సనకసనందనాదులకు జ్ఞానం ఇవ్వడం కోసమని చిన్ముద్ర పట్టి కేవలం మౌనంతో ఆయన జ్ఞానమును కటాక్షించాడు.
అందుకని శంకరుడు దక్షిణామూర్తిగా గురుస్వరూపంగా వచ్చాడు. గురువుగా ఎక్కడ వచ్చినా అజ్ఞానపు చీకట్లు పోగొట్టేటటువంటి శాశ్వతమైన దీపంగా వెలుగుతూ ఉంటాడు. కేవలం మౌనంగా మాట్లాడినంత మాత్రం చేత, అంటే మౌన భాష చేత సనకసనందనాదులకు కలిగిన అనుమానములను నివృత్తి చెయ్యగలిగాడు. కానీ కలియుగంలో అలా అందరికీ చెయ్యడం సాధ్యం కాదు. కాబట్టి అదే దక్షిణామూర్తి, అదే పరమశివుడు త్యక్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. కైలాసాన్ని విడిచిపెట్టి శంకర భగవత్పాదులుగా ఈ భూమి అంతటా నడయాడి జ్ఞానాన్ని కటాక్షించారు. శంకరాచార్యుల వారు ప్రస్థానత్రయానికి, అంటే భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, వీటికి భాష్యం ఇవ్వడమే కాకుండా అనేక ప్రకరణ గ్రంథాలు, వాటితో పాటుగా నిత్యం మనం చేసుకునేటటువంటి స్తోత్రాలు, సౌందర్యలహరి, శివానందలహరి, మనం చెయ్యవలసినటువంటి ప్రార్థన మనకి చేతకాదేమోనని షట్పదీ స్తోత్రం, ఇటువంటివన్నీ కూడా శంకరులు మనకి అందించారు. ఆ వాంగ్మయం ఎప్పటికీ కూడా నిధనము కానటువంటి దీపం. అటువంటి దీపాన్ని వెలిగించినటువంటి గురువు శంకర భగవత్పాదులు. అట్లాగే భగవంతుడే కళావతారముగా వస్తూ ఉంటాడు. వచ్చి ఆయన గురువై లోకాన్ని ఉద్ధరిస్తూ ఉంటాడు. శ్రీమన్నారాయణుడు కృష్ణ పరమాత్మగా పరిపూర్ణావతారంగా వచ్చి మనందరికీ కూడా భగవద్గీతని కటాక్షించాడు. మనం అజ్ఞానమన్న కటిక చీకటిలో ఉంటే ఆ చీకటిని పోగొట్టి వెలుతురు ఇవ్వడం కోసం వచ్చిన దీపస్వరూపాలు కాబట్టి అటువంటి అవతారాలు కూడా అర్ధరాత్రి వేళ రావడం విశేషం. పరమశివుడు అర్ధరాత్రి వేళ మహాశివరాత్రి నాడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు. ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమావిస్ఫుర జ్యోతిస్పాటికలింగమౌళి విలసత్పూర్ణేందు అంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపం ధ్యాయేతీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్తదేహాభసిత హిమరుచాభాసమానాభుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికళాశ్చండ కోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలా సులిత వపుష శాంభవా మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటారు. అర్ధరాత్రి వేళ ఆవిర్భవించినది జ్యోతిర్లింగం. అజ్ఞానపు చీకట్లు పోగొట్టడానికి శాశ్వత దీపంగా జ్యోతిర్లింగంగా అనేక చోట్ల వెలుగొందుతున్నాడు ఆయన. అట్లాగే శ్రావణ మాసంలో బహుళపక్షంలో అష్టమి నాటి అర్ధరాత్రి వేళ కృష్ణ పరమాత్మగా పరిపూర్ణావతారంగా శ్రీమన్నారాయణుడు వచ్చాడు. జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాలవక్షు చారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనాంచిత విహారు ఉరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్య మణిగణ వర కిరీటు బాలు పూర్ణేందురుచిచాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు పోతన గారు భాగవతం దశమస్కంధంలో. అర్ధరాత్రి వేళ శ్రీమన్నారాయణుడు కృష్ణ పరమాత్మగా ఆవిర్భవించి అజ్ఞానపు చీకట్లు తొలగించడానికి భగవద్గీతని లోకానికి అందించాడు. అమ్మవారు గురుమండల స్వరూపిణి అయి గురుమండల రూపిణి అని లలితా సహస్రనామంలో అమ్మవారికి నామం. అంటే గురువులుగా ఉండేటటువంటిది అమ్మవారే. గురువులుగా ఉండి అజ్ఞానపు చీకట్లు తొలగించే దీపం అయింది. అదే భగవంతుడు మళ్ళీ కళావతారమై వస్తాడు. పూర్ణావతారం, పరిపూర్ణావతారం, ఆవేశావతారం, అంశావతారం, అంశావతారం, కళావతారం, ఇలా భగవంతుని యొక్క అవతారముల యందు విభాగం ఉంటుంది. కళావతారము అంటే రాక్షస సంహారం అటువంటివి చెయ్యరు. జనులలో కలిగినటువంటి అయోమయాన్ని తొలగించి మనకంతటికీ సరి అయినటువంటి మార్గాన్ని చూపించడానికి, జ్ఞానజ్యోతులను వెలిగించడానికి గురువులుగా వస్తారు. ఆ శ్రీమన్నారాయణుడే వేదవ్యాసుడిగా వచ్చాడు. వేదవ్యాసుడిగా వచ్చి అందరూ వేదం చదువుకోలేరు, అందరూ వేదం చదువుకుని వేదము చేత ప్రతిపాదింపబడిన ధర్మ మార్గాన్ని అనుష్ఠించలేరని, అందరికీ వేదంలో ఉన్న ధర్మం తెలుసుకోవడానికి వీలుగా
యథార్థముగా జరిగిన కథ ఇతిహాసము అంటారు. అటువంటి ఇతిహాసము అయిన మహాభారతాన్ని లోకానికి అందించాడు. అందుకే వ్యాసుడి గురించి స్తోత్రం చేస్తూ నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏనత్వయా భారతతైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప అంటారు. వ్యాసుడు ఎప్పుడూ వెలిగేటటువంటి ఒక పెద్ద దీపం. ఆయన వేదం చదువుకోలేని వాళ్ళందరూ కూడా చదువుకోవడానికి వీలుగా కల్పిత గాథ కానిది, యథార్థముగా జరిగినది మహాభారతాన్నంతటినీ లోకానికి అందించాడు. ఒక రోజు అన్నప్పుడు పగలు ఉంటుంది, రాత్రి ఉంటుంది. పగటి వేళ సూర్యుడు ఉంటాడు, రాత్రి వేళ చంద్రుడు ఉంటాడు. ఒక రోజు ఎట్లా ఉంటుందో అట్లా సూర్యవంశాన్నంతటినీ వర్ణించినటువంటి వాడు మహానుభావుడు వాల్మీకి మహర్షి. చంద్రవంశాన్ని వర్ణించిన వాడు వేదవ్యాసుడు. వాల్మీకి మహర్షి వేదోపబృంహణంగా రామాయణాన్ని అందించారు. అందరూ వేదం చదువుకోలేరు కాబట్టి కల్పిత గాథ కాకుండా యథార్థముగా జరిగినటువంటి కథ ద్వారా భగవంతుని యొక్క అవతారము ద్వారా ఆయన ఎట్లా ఏ పరిస్థితులలో ప్రవర్తించాడో చూసి దానినే ధర్మంగా గ్రహించి మనందరం కూడా ప్రవర్తించడానికి వీలుగా రామాయణ కావ్యాన్ని మనకి అందించాడు. అట్లా అందించినటువంటి వాల్మీకి మహర్షి కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. వాల్మీకి మహర్షి సూర్యవంశ ప్రభువైన రామచంద్రమూర్తి యొక్క కథని సీతాయాశ్చరితం మహత్ పౌలస్య వధ రామాయణం అన్న పేర్లతో ధర్మాన్ని తెలుసుకుని మనం అనుష్ఠించడానికి వీలుగా రామాయణాన్ని మనకి అందించి మహానుభావుడై శాశ్వతమైనటువంటి దీపంగా వెలుగుతున్నాడు. కలియుగంలో ఉండేటటువంటి వ్యక్తుల ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ వేదాన్నంతటినీ కూడా పరిపూర్ణంగా చదవలేరు కాబట్టి వేదాన్ని 4గా విభాగం చేసి నలుగురు శిష్యులు పైలుడు, వైశంపాయనుడు, సుమంతుడు, జైమిని అన్న నలుగురికి 4 వేదములను అందించి పరంపరాగతంగా వేదము అట్లాగే ప్రమాణంగా నిలబడేటట్టు తద్వారా ధర్మాన్ని అందరూ తెలుసుకుని అనుష్ఠించడానికి అవకాశం కల్పించి శాశ్వత దీపంగా వెలుగొందుతున్నవాడు వ్యాస భగవానుడు. అట్లాగే ఎప్పుడెప్పుడు ధర్మ సంక్లిష్టత ఏర్పడుతుందో, ఎప్పుడెప్పుడు లోకానికి ధర్మాన్ని నిరూపణం చేసి ప్రజలకు అవసరమైన విషయాలు ప్రబోధం చెయ్యాలో అప్పుడప్పుడు భగవంతుడే అవతారంగా భూమి మీదకు వస్తూ ఉంటాడు. అట్లా వచ్చినటువంటి అవతారం మహానుభావుడు శంకరాచార్యుల వారి తర్వాత యావత్ భారతదేశాన్ని కూడా పాదచారి అయి పర్యటించి ఎన్ని వేల సభలో నిర్వహించి ధర్మాన్ని అదే పనిగా ప్రచారం చేసి శ్రీశంకరార్య పరిపాలిత కామకోటి ప్రఖ్యాతపీఠమధిరుహ్య చ బాల్యయేవ ధర్మాణి రక్షసి సదాచరణ ప్రచారై శ్రీచంద్రశేఖర గురో భగవన్నమస్తే అంటారు. శంకర భగవత్పాదులు అనుగ్రహించినటువంటి కంచి కామకోటి పీఠాన్ని అధివసించి 68వ పీఠాధిపతులై నడయాడినటువంటి దైవంగా కీర్తింపబడి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు లోకానికంతటికీ ఎన్ని విషయాలను ప్రబోధం చేశారో, ప్రదోషవేళ అన్న దగ్గర నుంచి పూజ వరకు యజ్ఞం, యాగం, ధర్మం ఆయన చెప్పనటువంటి విషయం, ఆయన స్పృశించని విషయం లేదు. అన్ని విషయాల మీద మాట్లాడారు. ఆ కాలంలో శతవర్షశేఖరులై 100 సంవత్సరములు జీవించినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు 13వ ఏట సన్యాసం తీసుకుంటే 87 చాతుర్మాస్యములు నిర్వహించి ఇక ఆయన నమస్కరించడానికి వీలు లేని వ్యక్తిగా ఈ భూమి మీద నడయాడారు. అంతటి కీర్తివంతులై ఇప్పటికీ కొన్ని కోటాను కోట్ల మంది ప్రపంచమంతటా ఆయనకి నమస్కరించి ఆయన బోధల వలన, ఆయన చెప్పిన విషయముల వలన ధర్మ మార్గంలో ప్రవర్తిస్తున్నారు. అట్లాగే రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి, రమణులు, భగవాన్ రమణులు అరుణాచలంలో ఒక్క మాట మాట్లాడితే ఆ మాట
అవతల వారికి ఎంత దిశానిర్దేశం చేసేదో. ఇప్పటికీ కార్తీక మాసం వచ్చింది అంటే పౌర్ణమి నాడు అరుణాచలంలో గొప్ప జ్యోతి వెలిగిస్తారు. అరుణాచలంలో జ్యోతి దర్శనము అంటే ఎంతో గొప్పగా భావన చేస్తారు. అటువంటి చోట ఎప్పుడో ఒక్కసారి నోరు విప్పి ఒక్క మాట మాట్లాడితే చాలు, ఆ మాట ద్వారా లోకానికి అంతటికీ గొప్ప సందేశం ఇచ్చి కోటాను కోట్ల మందిని ప్రభావితుల్ని చేశారు. ఇప్పటికీ ప్రపంచమంతటా భగవాన్ రమణులు చెప్పిన విషయాలు పుస్తకాలలో చదువుకొని వాటిని అనుష్ఠిస్తున్నవారు, ధర్మాన్ని తెలుసుకొని ప్రవర్తిస్తున్నవారు, తమ జీవితాల్ని చరితార్థం చేసుకుంటున్నవారు ఎందరో ఉన్నారు. ఆయన ఎప్పుడైనా నోరు విప్పి మాట్లాడితే ఆ రోజులలో సూరి నాగమ్మ గారు వెంటనే వ్రాసుకొని వాళ్ళ సోదరుడికి ఉత్తరం ద్వారా తెలియచేస్తే అవన్నీ సూరి నాగమ్మ గారి లేఖలు అన్న పేరుతో వచ్చినటువంటి పుస్తకం చాలా చాలా గొప్ప పుస్తకం. రమణులు చెప్పినటువంటి ఒక్కొక్క మాట, భక్తి అంటే ఏమిటి, ప్రసాదం అంటే ఏమిటి, అసలు అనుష్ఠానం అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, తనను తాను గుర్తెరగడం అంటే ఏమిటి, తనను తాను తెలుసుకోవడం ఏమిటి అన్న విషయంలో రమణులు చెప్పినటువంటి మాటలు లోకానికి అంతటికీ గొప్ప సందేశములు. ఆయన ఎప్పుడూ వెలిగేటటువంటి గురువు. ఆ దీపాలు నిధనం కావు. మిగిలిన దీపాలు మనం వెలిగించిన లౌకికమైన దీపాలు కొండెక్కిపోతాయి, కానీ వాళ్ళు మాత్రం కొండెక్కిపోవడం అన్న మాట అన్వయం కాదు. వాళ్ళు అందించినటువంటి వాంగ్మయ రూపంలో వాళ్ళు శాశ్వత స్థాయిని పొందారు. గురువు అన్న మాటకి ఎంత గౌరవాన్ని ఈ లోకంలో ఇచ్చారంటే దీపం పేరు చెప్పేటప్పటికి గౌరవిస్తారు. దీపం వెలిగించారు అంటే దీపం దగ్గర పసుపో కుంకుమో అక్షతో పువ్వో పెట్టి నమస్కారం చేస్తారు. అంత మంగళప్రదం దీపం. దీపం ఎంత మంగళప్రదమో గురువుగారు కూడా అంత మంగళప్రదుడు. సాక్షాత్ పరిపూర్ణ అవతారం. నారాయణుడు ఈ భూమి మీద తిరుగాడినటువంటి అవతారం. శ్రీకృష్ణ పరమాత్మ తన అవతారంలో కుచేలుడితో మాట్లాడుతూ భాగవతంలో దశమస్కంధంలో తన గురువైనటువంటి సాందీపని మహర్షిని జ్ఞాపకం చేసుకుంటూ ఒక మాట అంటాడు. తివిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబుననుభవించు భరిత సత్వుండు సత్కర్మ నిరతుడతుల భూసుర శ్రేష్ఠుడలగుండు బుధనుతుండు అంటాడు. కృష్ణ పరమాత్మ అంతటి వాడు, ఆయనే జగద్గురువు. జగద్గురువైనటువంటి కృష్ణుడు తన గురువు గురించి మాట్లాడుతూ ఎంత గొప్పగా మాట్లాడాడో అర్థం చేసుకుంటే గురువులకు ఈ దేశంలో ఎంత గౌరవం ఇచ్చారో, ఎంత గొప్ప దీపాలుగా, మంగళ దీపాలుగా వాళ్ళని చూశారో అర్థమవుతుంది. ఆ సాందీపని మహర్షి కృష్ణ పరమాత్మ తన గురువు గురించి మాట్లాడుతూ తివిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు, లోకంలో బాహ్యంలో వెలిగించేటటువంటి దీపం చీకటిని మాత్రమే పోగొడుతుంది. కానీ మన గురువుగారు సాందీపని మహర్షి అనబడేటటువంటి దీపం మనకి అజ్ఞానమనేటటువంటి చీకటిని తొలగించింది. తివిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబుననుభవించి, పరబ్రహ్మమును నిరంతరం అనుభవించిన కారణం చేత ఆయనే పరబ్రహ్మమై భరిత సత్వుండు సత్కర్మ నిరతుడతుల భూసుర శ్రేష్ఠుడు అలగుండు బుధనుతుండు. అలగుండు, ఆయన తక్కువ కాదు. గురువు అన్న మాటకు అర్థం ఏమిటంటే బరువు. గురువుగారి కన్నా గొప్పవాడు లోకంలో లేదు. మా గురువుగారి కన్నా గొప్పవాడు, పూజనీయుడు, వందనీయుడు, గౌరవనీయుడు, ఆదర్శప్రాయుడు ఈ లోకంలో ఉండడనేటటువంటి శిష్యుని యొక్క నిశ్చయాత్మకమైన బుద్ధి గురువుని బరువు చేస్తుంది. శిష్యుడు అంటే లఘువు. మా గురువుగారు అంత గొప్పవారు అన్న భావన చేత శిష్యుడు లఘువై నిలబడతాడు. అవి మంగళ దీపాలు. ఈ దేశానికి నిజానికి గౌరవం దేనివల్ల వచ్చింది అంటే అటువంటి మహాత్ములు మంగళ దీపాలుగా ఇప్పటికీ వాంగ్మయం చేత నిలబడుతున్నారు. వాళ్ళ వలన ఈ గౌరవం వచ్చింది. తెల్లవారి లేస్తే మనందరం ఒక శ్లోకం చెప్తాం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అసలు గురువుగారిని తలుచుకోకుండా, గురువుగారి మీద శ్లోకం చెప్పకుండా,
గురువుగారికి నమస్కరించకుండా ఏ కార్యాన్ని ఎవ్వరూ ప్రారంభం చెయ్యరు. గురుర్బ్రహ్మ, బ్రహ్మగారు లోకాలన్నిటినీ కూడా సృష్టి చేస్తాడు. మరి గురువుగారు ఏం సృష్టి చేస్తున్నారు? గురువుగారు ఏమీ సృష్టి చెయ్యరు. కానీ గురువుగారి గొప్పతనం ఏమిటంటే అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతూ ఈ శరీరమే నేనన్న భావన చేత నేను నాది అన్న రెండు మాటలతోటే అపూర్వంగా వచ్చినటువంటి మనుష్య జన్మ వృధా చేసుకుంటున్నటువంటి వ్యక్తులకు జ్ఞానబోధ చేసి ఎంతో మంచి మాటలు మాట్లాడుతూ, ఎప్పుడు నోరు విప్పి మాట్లాడినా హితవాక్కులే మాట్లాడుతూ, తద్వారా జ్ఞాన జ్యోతిని వెలిగిస్తాడు. కాబట్టి మొట్టమొదట అసలు ఆ జ్ఞాన జ్యోతిని వెలిగించి జ్ఞానము అన్న మాటకి ప్రాణం పోసి సృష్టి చేశాడు. కాబట్టి గురువు బ్రహ్మ. అటువంటి జ్ఞాన జ్యోతిని కాపాడి అది నిధనం కాకుండా ఎంత పెద్ద గాలి వేసినా, అంటే కష్టాలు రానివ్వండి, సుఖాలు రానివ్వండి, ఇబ్బందులు రానివ్వండి, ఆ జ్ఞానము నశించిపోకుండా ఇంకా ఇంకా అనుష్ఠానం చేస్తూ ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిలదొక్కుని వృద్ధి పొందేటట్టుగా విష్ణువు లక్ష్మీపతి. విష్ణువు ఏం చేస్తారు? మనకు ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తారు. గురువు విష్ణు స్వరూపంగా ఏం చేస్తారు అంటే ఎప్పుడు నోరు విప్పి మాట్లాడనివ్వండి, అందులో పొల్లు మాట ఉండదు. ఎప్పుడు హితకరమైనటువంటి మాటలు మాట్లాడుతుంటారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి గురించి మాట్లాడుతూ ఒక విషయం చెప్తారు. శాంతాకృతిం హితవచ పరిభాషమాణం గంభీరభావమతులం విజితారిషట్కం దేవీ పదద్వయ సరోరుహ లోలభృంగం శ్రీచంద్రశేఖరయతీంద్ర మహన్నమామి అంటారు. హితవచ పరిభాషమాణం, నోరు విప్పి మాట్లాడితే తన చుట్టూ చేరినటువంటి వారందరికీ కూడా మంచి మార్గం లభించేటట్టుగా, వారి అజ్ఞానం పోయేటట్టుగా, పునఃపునశ్చోత్తమ సాంత్వవాది, మళ్ళీ 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 మంచి మాటలు చెప్తూ ఏ కారణం చేత కూడా శిష్యుడిలో ఉన్నటువంటి జ్ఞానము భ్రంశము కాకుండా అది వృద్ధి పొందేటట్టుగా గురువు చేస్తాడు. విష్ణువు ఐశ్వర్యమును పెంచినట్టు, స్థితికారుడైనట్టు గురువు భక్తి పెరగడానికి కారణమవుతున్నాడు. ఒక దీపాన్ని వెలిగించడం ఎంత గొప్పో, ఆ దీపం గాలికి అది నిధనం కాకుండా రెండు చేతులు పెట్టి కాపాడడం అంత గొప్ప. దాన్ని కాపాడి రక్షించి పెంచేటటువంటి వాడు విష్ణువు అయితే ఆ విష్ణు స్వరూపం ఎవరో కాదు, గురువే. సంహారకర్త, ప్రళయకర్త. సంహారం అంటే చంపేస్తాడని ఆలోచన చేయకూడదు. స్వల్పకాలిక ప్రళయం, రాత్రివేళ నిద్ర పట్టడం కూడా పరమశివానుగ్రహమే. జ్ఞానదాత మహేశ్వర, జ్ఞానమిచ్చేవాడు పరమశివుడు. సంహారకర్త. అటువంటి పరమశివుని యొక్క లక్షణం ఏది అంటే మధ్య మధ్యలో ఎంత పెద్ద కష్టాలు రానివ్వండి, ఎన్ని ఆపదలు రానివ్వండి, భక్తిని విడిచిపెట్టకుండా నిలబడగలిగిన లక్షణం. కుంతీదేవి కృష్ణ పరమాత్మలో అంటుంది, యాదవులందు పాండుసుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య, ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గరియగనట్లు చెయ్యగదయ్య ఈశ్వర అంటుంది. నది ఎక్కడో పుడుతుంది, సముద్రాన్ని చేరుకోవడానికి వెడుతుంది, మధ్యలో పర్వతాలు ఎక్కుతుంది, ముళ్ళ పొదలు వీపు చీరుతాయి, గోతులలో పడుతుంది, రాళ్ళని గుద్దుకుంటుంది, అయినా ఎక్కడా ఆగకుండా సముద్రాన్ని చేరినట్టు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించి భగవంతుణ్ణి చేరుకోగలిగినటువంటి శక్తిని శివస్వరూపంగా, అజ్ఞానమును తొలగించి జ్ఞానము నిలబడిపోయి చివరికి తానెవరో తాను తెలుసుకునేటట్టుగా శివస్వరూపంగా చేసేవాడు గురువు. అందుకే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ. తన ఆత్మని తాను అనుభవంలోకి తెచ్చుకున్నవాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. నోటితో చెప్పడం కాదు, అనుష్ఠానము చేత, తన యొక్క భక్తితో చేసిన కర్మ వశం చేత, భగవంతుని అనుగ్రహముతో జ్ఞానమును పొంది ఆత్మను అనుభవంలోకి తెచ్చుకున్నవాడు. కాబట్టి ఆయనే పరమాత్మస్వరూపమై నిలబడుతున్నాడు. పరమాత్మని ఈ కంటితో చూడలేం, కానీ కరచరణాదులతో ఈ భూమి మీద నడయాడితే పరమాత్మ అదే గురువు.
అంత గొప్పవాడు గురువు. ఆ గురువులందరూ దీపాలే, వాళ్ళు ఎప్పుడూ వెలుగుతున్న వాళ్ళే. వాళ్ళ శరీరాలు వెళ్ళిపోవచ్చుగాక, కానీ వాళ్ళు మాత్రం జ్ఞాన జ్యోతులై వెలుగుతున్నారు. శృంగేరి పీఠాన్ని అధివసించినటువంటి చంద్రశేఖర భారతీ స్వామి వారు కానీ, ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు కానీ, అట్లాగే కంచిలో శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారు కానీ, వీళ్ళందరూ కూడా మనకి మంగళ దీపాలు. కార్తీక మాసంలో కొండెక్కనటువంటి దీపాలు. ఈ దీపాన్ని వెలిగించినప్పుడు మనకి అటువంటి దీపాలు జ్ఞాపకానికి వస్తాయి. దీపం అంటే అగ్ని. ఇవాళ సుబ్రహ్మణ్యారాధన, నాగారాధన జరగడం, అటువంటి రోజున గురువుని స్మరించడం, గురువు కన్నా గొప్ప దీపం లోకంలో లేదని కృష్ణ పరమాత్మ చెప్పిన మాటలను స్మరించడం మనందరి యొక్క అభ్యున్నతి హేతువు. నిజంగా ప్రతి సంవత్సరం కూడా ఇంతటి మహాక్రతువుని నిర్వహించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎంత ప్రణాళికా రచన ఉండాలో, ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొనాలో, ఇంత సమర్థవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి దేశం నలుచెరగల నుండి అనేక క్షేత్రాల నుంచి ఇక్కడికి మూర్తుల ఉత్సవమూర్తులు వచ్చేటట్టు, ఆయా దేవాలయాలకు సంబంధించినటువంటి అర్చకులు ఇక్కడికి వచ్చి కళ్యాణాది కార్యక్రమములను నిర్వహిస్తుంటే చూసి భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణమునకు మనమందరము పాత్రులమయ్యేటట్టుగా ఇంత కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తూ సనాతన ధర్మం మెడలో మంగళ మాల వేస్తున్నటువంటి ఆ నరేంద్ర చౌదరి గారు, రమాదేవి గారి దంపతులకు హృదయపూర్వకంగా శుభాభినందనలు తెలియచేస్తూ, ఇంత కార్యక్రమాన్ని ఇంత సమర్థవంతంగా నిర్వహిస్తున్న భక్తి టీవీ ఛానల్కి సంబంధించిన సిబ్బందికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైన శుభాభినందనలు తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. ఈనాటి కోటి దీపోత్సవంలో చక్కటి ప్రవచనామృతాన్ని అందించినటువంటి శారదా జ్ఞానపుత్ర ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాం.